బండి సంజయ్ అన్న గారికి, ముఖ్యంగా మాతో పాటు మా ఉద్యమంలో వందల కేసులు వేసుకున్న మాకు వెన్నంటున్న ఈటల రాజేందర్ అన్న గారికి, అదేవిధంగా లక్ష్మణన్న గారికి, విజయశాంతి అక్క గారికి, మిగతా మా రాష్ట్ర నాయకులందరికీ పేరు పేరున్న ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, మిత్రులారా, నా పేరు డాక్టర్ సంపత్ నాయక్, జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుని. ఇవాళ ఒక రెండు విషయాలు మీతోని మాట్లాడిపోదామని వచ్చిన. ఇవాళ బీజేపీ నిరుద్యోగ దీక్ష కూర్చుంటామంటే టిఆర్ఎస్ పార్టీ గుండెలు దడదడలాడుతున్నాయి. లాడుతున్నాయా లేదా? అరే ఏమైందబ్బా? బీజేపీ పార్టీ నిరుద్యోగ దీక్ష చేస్తానంటే టిఆర్ఎస్ పార్టీ గుండెలు బెదురుతున్నాయా లేదా? అరే మీ దగ్గర సౌండ్ వస్తలేదు, మరి టిఆర్ఎస్ వాడు ఎట్లా భయపడతాడు? టిఆర్ఎస్ పార్టీ గుండెలు మొత్తం కదులుతున్నాయి. ఎందుకంటే ఇవాళ ఆంధ్రజ్యోతి పేపర్ తీసుకోండి. ఇవాళ బండి సంజయ్ అన్న చేసిన నిరాహార దీక్షకు వెంటనే ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు కానీ, పాలమూరు యూనివర్సిటీ కావచ్చు కానీ, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు కానీ, మిగతా అన్ని యూనివర్సిటీల నోటిఫికేషన్ వేస్తానని చెప్పి దెబ్బకు భయపడ్డాడు. ఏంటంటే తెలంగాణ రాకముందు ఏదైతే ఇందిరా పార్క్ ఉందో, ఇందిరా పార్క్ దగ్గర తను ధర్నాలు చేస్తాడట. కానీ ఇవాళ బీజేపీ నిరుద్యోగుల గురించి కొట్టాడుతానంటే బీజేపీకి మాత్రం అక్కడ ప్లేస్ ఇవ్వడట. ఇదెంత దరిద్రపు అలవాటు. కేసీఆర్ అంటేనే ఒక అబద్ధం, కేసీఆర్ అంటేనే ఒక బూటకం, కేసీఆర్ అనే ఒక పదమే. దాన్ని వాళ్ళ గూగుల్లో పెట్టి కొట్టి చూస్తే ఏమంటుందంటే గూగుల్ కూడా చెప్తుంది కేసీఆర్ అంటే అబద్ధం 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 అని. బిడా మేము చెప్తున్నాం, జనసేన విద్యార్థి విభాగం ఒక రాష్ట్ర అధ్యక్షునిగా చెప్తున్నాను. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా, ఇంటర్మీడియట్ విద్యార్థుల సమస్య కావచ్చు, ఇందిరా పార్క్ సమస్య కావచ్చు, మొన్నటికి మొన్న చైత్ర అనే 6 ఏళ్ల పాప విషయంలో కావచ్చు, నిజంగా బండి సంజయ్ అన్న నేను నీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. అన్న సంజయ్ అన్న, నేను మీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ 70 సంవత్సరం స్వతంత్ర భారతదేశంలో ఏ గిరిజన పీఠకి ఇక్కడ రాష్ట్ర అధ్యక్షుని చేయలేదు. ఇవాళ ఒక జనసేన పార్టీ చేసింది. నేను నీకు ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, మా గిరిజన పీఠాలు మొత్తం ఇవాళ ఈటలన్న గారు కావచ్చు కానీ, మీకు కావచ్చు కానీ, మీరు ఒక ఓపెన్ అట్లా నాగార్జున సాగర్ లో మీరు టికెట్ ఇచ్చిండ్రు. నిజంగా ఈ జనసేనతో పాటు గిరిజన పీఠాలు కూడా మీ అందరికీ సపోర్ట్ ఉంటుంది. ఈ రాష్ట్రంలో 50 లక్షల జనాభా ఉన్నారు గిరిజన పీఠాలు. ఇవాళ మా రవీంద్ర నాయక్ అన్న కావచ్చు, మా నెహ్రూ అన్న కావచ్చు, ఇక ముఖ్యంగా మేము మా ఉస్మానియా యూనివర్సిటీలో మా కళ్యాణ్ గారు కావచ్చు, ప్రతి ఒక్క విషయాలపైన కళ్యాణ్ గారు, ప్రేమ్ గారు, కడియం రాజు గారు, అదేవిధంగా రామకృష్ణ అన్న, వీళ్ళందరితో కలిసి ఎన్నో విరోచిత పోరాటాలు చేసిన మేము నిజంగా రానున్న రోజుల్లో కేవలం గిరిజన మోర్చా నుంచే కాకుండా ఈ బిడ్డలను జనరల్ స్థానాల్లో కూడా మీరు మంచిగా చూడాలని తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, శంకర్ గౌడ్ గారి నాయకత్వంలో, రాంతల్లూరు గారు, మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో మేము ఎప్పటికీ బీజేపీకి ఎల్ల వేళలా అండగా ఉంటామని తెలియజేస్తూ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.